హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మిల్లెట్స్తో ఒక మంచి దోశ రెసిపీ చూపిస్తాను. పిల్లలకి ఏమైనా హెల్తీగా పెట్టాలి అని అనుకున్నా, లేకపోతే కొంచెం వెయిట్ లాస్ ప్లాన్ చేసుకునే వాళ్ళకైనా ఇది సూపర్ ఆప్షన్. ఇది నేను యాక్చువల్గా దీంట్లో రైస్ యాడ్ చేశాను. రైస్ వేయకపోతే దోశ సరిగ్గా వస్తుందో రాదో అనిపించి నేను కొంచెం రైస్ కూడా యాడ్ చేశాను. మినప్పప్పు, ఇది నేను యూజ్ చేసింది ఫాక్స్టైల్ మిల్లెట్స్ అండి. ఇంకా బియ్యం కలిపేసి వాష్ చేసేసుకున్నా. యూజువల్గా మనం బియ్యం కొలత అంటే దోశకి నానబెట్టుకునేటప్పుడు 1 కప్ ఆఫ్ మినప్పప్పుకి మనం 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేస్తాం కదా. సో నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్ వేసి రిమైనింగ్ 2 కప్స్ వచ్చేసి మిల్లెట్స్ యూజ్ చేశాను. ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ నానబెట్టిన అటుకులు ఉంటాయి కదా, అవి వేసుకొని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నా. నేను నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి నైట్ నానబెట్టుకున్నాను. మీరు బ్రేక్ఫాస్ట్కి ప్లాన్ చేసుకునేటట్టయితే ముందు రోజు మార్నింగే నానబెట్టేసుకోండి. ఈవినింగ్ అలా పట్టేసుకుంటే ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసుకోవచ్చు. అటుకులు వేసేసుకొని మంచిగా దోశ బ్యాటర్ బ్లెండ్ చేసేసుకొని ఒక 8 అవర్స్ వరకే అలా ఫర్మెంటేషన్కి వదిలేసాను. నేను నైట్ మళ్ళీ దోశ వేసుకునే ముందు మంచిగా అది ఫర్మెంట్ అయిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకొని ఆనియన్ రుద్దిన పెనం పైన దోశలా వేసేసుకున్నాను.